ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం వెతికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి చివరి భాగం చూసుకునేట్లా, ఫిలిస్తీయులకు వారికి సంభవించిన కీడును బట్టి శకునిగాండ్రు వారు చెప్పిన దాన్ని ఆలోచన చేయగా ఒక క్రొత్త బండిని చేయించి పాడి ఆవులను వాటికి కట్టి యెహోవా మందసమును వాటి మీద పెట్టి, అదేవిధంగా వారు చేయించిన బంగారపు గడ్డలను పందుకొక్కుల రూపంలో ఉన్న వాటి మీద పెట్టి ఆ బండిని తోలివేసినప్పుడు అది బెత్షెమెషు మార్గంలో వెళ్ళిన ఎడల యెహోవా ఈ కీడు చేసిందని తెలుసుకుంటాము. ఒకవేళ వెళ్ళకపోతే అది అదృష్టవశాత్తు కలిగినది అనుకున్న వలనప్పుడు వారు ఆ బండిని తోలివేసినప్పుడు కాడి మోయిన బండిని మీద యెహోవా మందసమును వాటిని పెట్టి తోలివేసినప్పుడు అది బెత్షెమెషు మార్గంలో వెళ్ళినట్లు చూసాం. బెత్షెమెషు వారు దాన్ని చూసి సంతోషించి యెహోవాకు మందసం వచ్చిందని దానిని తీసి ఆ బండిని ఆ కర్రలను చీల్చి ఆ పశువులను వధించి బలి